సుమారు 2 రోజుల తర్వాత ముగ్గ పెట్టిన తర్వాత చూడండి అరటిపండుకి ఎలా అయితే ఇలా అయిందనమాట. చూద్దాం. అంటే నేచురల్గా పన్నీ అన్న, ఆర్గానిక్ కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయి. చూడండి చాలా బాగుంది, అంటే చాలా తీయగా ఉంది కూడా. చూడండి. నమస్కారం అన్న, మీరు చూస్తున్న తెలుగు రైతు అనే యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. ఈరోజు ఏంటంటే మీకు కొన్ని రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను. చూడండి, అంటే నాది ఒక వీడియో అయితే వైరల్ అయిందన్న. అది మీకు చూపెడతాను. ఏంటంటే నేను గొట్టు మీద కూర్చుని నేను ఆ రోజు చేలో వచ్చి పని చేసుకుంటే ఆ వీడియో కొంచెం హైలైట్ అయిందనమాట. అది ఇంకా అన్న, ఈ మా అరటి చెట్లు అనమాట. అదే అరటిపళ్ళు. అంటే మేము ఏం చేసామంటే మా అరటి చెట్లు అనమాట, అరటిపళ్ళు చెట్లు. అంటే అరటికాయలు ఏమో చివరి వేసాం 2 చెట్లు అరటికాయలు కాయడానికి. అంత అరటిపళ్ళు మా నాన్నగారు ఏంటంటే పక్క పొలం నుంచి చిన్న పిల్లకి తెచ్చేసారనమాట. అది అలా అలా పెరిగింది, ఎంత పెద్దదయింది. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇటు రండి అన్న. చూడండి, అరటిపళ్ళకి వెళ్ళాలన్నమాట. పొరుగుకు వచ్చే మనం ఏంటంటే ఇలా చెట్టుని వదిలేస్తే పండదు, మనం ఇంటి దగ్గరికి వెళ్ళి పండించాలన్నమాట. చెట్టు దగ్గర ఉండే తిగొన్న ఈ చిన్న చిన్ని సుంచులు ఇవన్నీ తినేస్తున్నాయి అనమాట. మనకి ఉడతలు అవి తింటున్నాయి. దానివల్ల ఏంటంటే ఇంటి దగ్గర పండిస్తాం అనమాట. దీన్ని కోసి అలా దీన్ని ఎన్ని రోజులు పండిద్దాం, ఏ విధంగా దీన్ని పండాక ఎలా ఉంటుంది టేస్ట్, అంటే మీరు చాలా దిక్కులు చూసి ఉంటారు. అంటే మనకు మార్కెట్లో కూడా దొరికితే దాంట్లో కొంచెం అయితే కొంచెం కాకపోయినా ఈ కెమికల్స్ కానీ రసాయనాలు కానీ వాడతారు. మన దగ్గర అలాంటిది ఏం లేదు. చూడండి, ఫుల్లీ న్యాచురల్ అనమాట. ఆర్గానిక్ అంటారు దీన్ని, ఆర్గానిక్ అంటారు అనమాట. అంటే నేను ఈ రోజు నుంచి ఒక 2 రోజులు దీన్ని ముగ్గేస్తాం అన్నమాట. మా ఏరియాలో ముగ్గేయడం అని అంటారు. మీ దగ్గర ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే దీని ఇంటికి తీసుకెళ్ళి ముగ్గేస్తానన్న. ఈ 2 చూసారు కదన్నా, చిన్నగాలేనమాట. ఎన్ని ఉంటాయో ఉజ్జాయింపుగా చెప్పండి మీరే. చూడండి అన్న, న్యాచురల్గా పండిని. అంటే చూడండి, ఇంక ఈ ఉడతలు అవి తినడం వల్ల కొంచెం కాయలు పోతున్నాయని ఇంకా కోసేస్తున్నాను. అంటే ఈ రంగు వచ్చినాయి అంటే మనకి ఏంటంటే పొరుగు వచ్చినాను అనమాట. చూడండి, ఈ బాగా పచ్చ ఒకటి పసుపచ్చలో అవుద్ది కొంచెం. అంటే అప్పుడు మనకి కొంచెం పొరుగు వచ్చిన విధంగా ఉంటాయి అనమాట. ఇది ఏంటంటే అమృతపాణి అంటాం దీన్ని. ఇవి ఎంతకన్నా పెద్దవి అవ్వన్నా. చూడండి, అంటే ఇంకా కొంచెం లావు అవ్వవు. ఇంకా ఈ టైప్లో తినేసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటాయి. ఎలాగా అంటే ఎన్ని రోజులు ముగ్గుతాయి అన్నది మీకు పూర్తిగా చేసి చూపెడతానన్న. చూసారన్న, ఇది ఏంటంటే కర్ర అయితే కట్టాను అనమాట, కొంచెం అవ్వకుండా. అంటే ఇది కొంచెం చెరువు లోపల ఉందన్నమాట. అంటే అటువైపు పడిపోద్దని కర్ర అయితే కట్టాను. కాకపోతే ఇప్పుడు కర్ర తీసేస్తున్నాను. చూడండి, కొంచెం బాగా అటువైపు ఉందన్న. ఇది వస్తుందని చూడండి, అటువైపు పడిపోద్ది అనుకుంటున్నాను. చూడండి, అంటే కొంచెం పెద్దగల కదా, కొంచెం పైన వంగింది, ఇరిగింది పైన. చూడండి అన్న, పడిపోయింది. మొత్తం 3 గెలలు అన్న. 3 గెలలో కూడా కొంచెం ఇదే కొంచెం పెద్దగా ఉంది. చూడండి చూడండి అలా ఎన్ని అందరికీ ఎలా పండుతుంది అన్న ఆలోచన అయితే ఉండొచ్చు. మేమేంటంటే మా సైడు బోన్ సంచులు కానీ ఉంటాయి కదన్నా, ఈ విధంగా సంచుల్లో పెట్టేస్తాం అన్నమాట. చూసారు కదా, దీన్ని ఇలా కట్టేసి మూల పెడేస్తాం. 2 రోజులు చూసుకోండి. 2 రోజుల్లో చూసినప్పటికి ఏంటంటే ముగ్గిపోతాయి. చూద్దాం అన్న ఉగ్గుద్దో లేదా. చూసారు కదన్నా, నేనైతే ఇంటికి తెచ్చి గోన్ సంచిలో పెట్టిన 2 రోజుల తర్వాత చూడండి ఇలా అయితే ముగ్గిందనమాట. దీన్ని టేస్ట్ చూస్తాను. చూడండి, అంటే చూడండి అన్న, బాగా రంగు వచ్చింది. చాలా బాగుందన్న. చాలా తీగ అయితే తీగంగా ఉందన్నమాట. ఫుల్లీ ఆర్గానిక్ అన్న.